మనకి విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నారని చెప్పేసి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగిందనమాట. సో మరి దీనికి సంబంధించి భూములు కూడా మధురవాడలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. అయితే ఇదంతా పక్కన పెడితే మరి ఈ గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఏకంగా మనకి దాదాపు ఒక 25,000 మందికి ఉద్యోగాలు అంటే ప్రత్యక్షంగా ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ ఉంది. పరోక్షంగా చూసుకుంటే ఏకంగా 50,000 మందికి ఒక పరోక్ష ఉద్యోగాలు కూడా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే మరి దీంతో మరి గూగుల్ వాళ్ళు ఏకంగా మరి డేటా సెంటర్ ఏర్పాటుతో మరి దాదాపు ఒక 50,000 కోట్ల పెట్టుబడి అయితే మరి విశాఖపట్నంలో పెట్టే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మరి డేటా సెంటర్ అంటే మనందరూ తెలుసు కదా. సో మన దీనికి కూలింగ్ కోసం అని చెప్పేసి చాలా వాటర్ అవసరం అయింది. సో మరి ఈ వాటర్ అవసరం ఎక్కువ అయిద్దని చెప్పేసి మరి డేటా సెంటర్ని మరి వైజాగ్ తీర సముద్రం అయితే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందన్నమాట. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే మనకి ఈ డేటా సెంటర్ ఏదైతే ఉందో ఇది ఏషియా మొత్తంలోనే మరి అతి పెద్ద డేటా సెంటర్ అని చెప్పాలి. సో ఆల్రెడీ మనకి ముంబైలో కూడా ఉంది కదా ఒక డేటా సెంటర్. సో దానికంటే ఇది డబుల్ పెద్దదనే చెప్పాలి. అంటే దానికి డబుల్ ఉండిద్ది ఇది. సో మరి ఓవరాల్గా చూసుకుంటే మరి దీని గురించి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగిందనమాట. సో మరి త్వరలోనే దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా త్వరలో స్టార్ట్ కాబోతా ఉన్నాయి.